ఇన్ని 2200 కిలోమీటర్ల దూరం ఇక్కడికి వచ్చినా నా ఫ్లైట్ టికెట్లు నావే, నా హోటల్ నాదే. ఇక్కడ నేను వాక్యం చెప్పినందుకు, నా సాక్ష్యం చెప్పినందుకు ₹1 కానుక ఇచ్చినా ఏసునామములో తీసుకోను. నా పరిచర్య అలాంటిది. అయితే నేను ఇలాగా చేసుకుంటా వెళ్ళిపోతా ఉన్నాను. ఇంకొకసారి దేవుడు చెప్పినప్పుడు అన్నీ చెప్తాను. మనం టైం చాలా తక్కువ ఉంది కాబట్టి వాక్యంలోకి వెళ్దాం. బైబుల్ని తెచ్చుకున్నాను అన్న వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి, ఏమనుకోకుండా. థ్యాంక్ యూ, ప్రైజ్ గాడ్. మీకు అందరికీ ఒక గమనిక, నేను బిషప్ని కాదు, రెవరెండ్ని కాదు, పాస్టర్ని కాదు, నాకు ఒక చర్చి లేదు, ఒక సంఘం లేదు. నేను రోడ్ల మీద పడి దేశం అంతా కూడా తిరిగి సువార్త ప్రకటిస్తూ ఉంటాను. కాబట్టి నేను మీ పాస్టర్స్ బోధించినంత గొప్పగా బోధించకపోవచ్చు. నేను అసలు మీకు బోధ చేయను. జస్ట్ బైబుల్లో హెచ్చరికలు ఏం చెప్తున్నాయి, మనిషి ఎలా పుట్టాడు, ఎలా పెరగాలి, ఎలా చనిపోతున్నాం, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఇవి మాత్రం మీకు జస్ట్ అన్ని మీకు తెలిసిన వాక్యాలే మీకు గుర్తు చేసి నేను వెళ్ళిపోతాను. అందరు బైబిల్ వాళ్ళంతా శ్రద్ధగా ఒకసారి చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నిటినీ విసర్జించుడి. మీరంతా విడిచిపెట్టారండి. కోపాన్ని, ఆగ్రహాన్ని, బూతులని, అబద్ధాలని, మోసాలని, ఈ లోక అలవాట్లని మానితే మంచిది. ఆయన విడిచిపెట్టమంటట్లేదు, విసర్జించమంటున్నాడు. అవి అసలు మన మైండ్లో కూడా ఉండకూడదు. ఎందుకు వాటిని విసర్జించాలి? 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకూడదు. ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. నాకున్న సమయాన్ని బట్టి కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతున్నాను, ఏమనుకోకండి. నా భాష వేరు, నా స్లాంగ్ వేరు. మీరంతా బాగా చదువుకున్న వాళ్ళు కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి, ఏమనుకోకండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనం. నీవు యెహోవా యందు ఆనందించదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. ప్రైజ్ గాడ్. మిమ్మల్ని అందరినీ కూడా ఏ విలేజ్లోనో, ఏ జిల్లాలోనో, ఏ రాష్ట్రంలోనో పెట్టల. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దేశ రాజధానిలో ఉన్నతమైన స్థలంలో పెట్టాడు. మీరు ఎందు నిమిత్తం వచ్చారో మీకు తెలుసు, దేవునికి తెలుసు. మీరు చదువుకోవడానికి వచ్చారా, జాబ్ చేయడానికి వచ్చారా, సేవ చేయడానికి వచ్చారా, లేదంటే ఏదో ప్రయాణంలో ఉండి వచ్చారా? కానీ ఎందు నిమిత్తమైనా సరే నిన్ను మాత్రం దేవుడు దేశము యొక్క ఉన్నత స్థలము మీద తీసుకుని వచ్చాడు.